హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాపర్టీస్ అండి. ఎవరైతే మెయిన్ రోడ్కి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఈ హౌస్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ విజిట్ చేసి వీడియో అయితే చూస్తున్నారో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము ప్రతిరోజు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. మీకు వీడియోస్ తీసి అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ హౌస్ వచ్చేసరికి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉందండి. జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంది. 178 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉందండి. రెడీ టు మూవ్ హౌస్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. 2 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు, చూస్తున్నారు కదా. అండ్ మీకు 2-3 బైక్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే కార్ పార్కింగ్ అనేది ఇచ్చారు, చూడొచ్చు మీరు. సో ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్తో అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు పూజా రూమ్ వచ్చింది, కిచెన్ అయితే వచ్చింది. చూస్తున్నట్లయితే మీకు హాల్ కూడా ఉంది అండ్ ఫాల్ సీలింగు అండ్ లైట్స్తో ఉందండి. చూడొచ్చు మీరు చాలా క్లియర్గా ఈ వీడియోలో ప్రతిదీ పిన్ టు పిన్ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇది కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ మీకు ర్యాక్స్, ఫాల్ సీలింగ్ లైట్స్తో అయితే ఉంది విత్ అటాచ్డ్ వాష్రూము. మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి కార్ పార్కింగు ప్లస్ 2 BHK అయితే వస్తుందండి. ఒక హాలు, కిచెన్ అయితే వస్తుంది. మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఈజీగా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు చక్కగా. పైన మీరు ఉండటానికి చాలా చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. మీరు చూసుకున్నట్లయితే మొత్తం కూడా కార్ పార్కింగ్ అండి. చక్కగా 2 కార్స్ పెట్టుకోవచ్చు ఈజీగా. మీకు ఇంకా బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీకు వాటర్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే బోర్ ఉంది, ఇక్కడ సంపు కూడా ఉంది. సో వాటర్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మీరు మెయిన్ డోర్ చూసుకోవచ్చు, టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఎంట్రీ డోర్ ఏదైనా కూడా మేము టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీకు బ్రిక్స్ కూడా రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేసి కట్టడం అయితే జరిగింది ఈ హౌస్ అనేది. మేము ఇందులో యూజ్ చేస్తున్న ప్రతి మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మాత్రమే యూజ్ చేసి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి హాలు చూసారు కదా, చాలా స్పేషియస్గా అయితే ఉంది హాలు. ఇటు చూసుకున్నట్లయితే మీకు డైనింగ్ ఏరియా. అండ్ ఇటు మీరు లెఫ్ట్లో చూసుకున్నట్లయితే పూజా రూము, కిచెన్ అయితే ఇచ్చామండి. ఓపెన్ కిచెన్ అది విత్ ఫాల్ సీలింగు లైట్స్తో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు యూటిలిటీ అండ్ ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి. మీకు ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే 3 BHK అయితే వస్తుంది, 3 బెడ్రూము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూము. ఓవరాల్గా ఈ హౌస్కి 5 బెడ్రూమ్స్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్తో అయితే ఉంది. చూడొచ్చు చాలా స్పేషియస్గా ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా. చూడొచ్చు ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూము. మీకు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు కలుపుకొని 2800 SFT సైజ్ అయితే వస్తుందండి. అండ్ 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ హౌస్కి. 178 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 3 బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఓవరాల్గా 5 బెడ్రూమ్స్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. అండ్ హౌస్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మాత్రమే యూజ్ చేసి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే హౌస్ మొత్తం కూడా ఎలా ఉంటుందో క్లియర్గా అయితే మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనుకుంటే బండ్లగూడ జాగిరండి. మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో మాత్రమే ఉంది. ORR ఎగ్జిట్ నెంబర్ 18 అయితే వస్తుంది. నియర్ నార్సింగ్ అయితే వస్తుంది, అప్పా జంక్షన్ దగ్గర. సో మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. సో ఎవరికైతే ఈ హౌస్ కావాలనుకుంటారో వెంటనే డిస్క్రిప్షన్లో మేము నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ నెంబర్కి కాల్ చేశారంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. అండ్ మీకు స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి అన్నీ కూడా హాఫ్ కిలోమీటర్ రేడియస్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఫ్రెండ్ చూసుకున్నట్లయితే అది రాక్వెల్ స్కూల్ అయితే ఉంది. సో ఇది మొత్తం కూడా 30 ఫీట్ రోడ్ అండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి, ఈ హౌస్ని మీ సొంతం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.